అందరికీ నమస్కారం. ఇది మన జగిత్యాల జిల్లాలోని 13th నాడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి అయినాయి. సో ఆ ఏర్పాట్లు సంబంధించి ఏమేమి చేయడం జరిగింది ఆ విషయం సంబంధించి ఇది ప్రెస్ మీట్ ఉంది. సో బేసికల్గా మనది ఆ రోజు చూస్తే జిల్లాలోని టోటల్ 506 మనకి పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. వాటిలో 927 పోలింగ్ బూత్స్, పోలింగ్ స్టేషన్ అంటారు, అవి ఉన్నాయి. సో మన జిల్లాకి ఇప్పుడు చూస్తే 3 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇక్కడ తగులుతున్నాయి: నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి. మీకు తెలిసినంత ముందు 5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఇది 3 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇవి పడతాయి. సో ఈ 3 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధంగా టోటల్ 506 లొకేషన్స్లోని 50 లొకేషన్స్ అవి క్రిటికల్గా గుర్తించడం జరిగింది. వేరే వేరే కారణాల వల్ల అక్కడ పాత ఏమైనా వైలెన్స్ అయిందా, ఏమైనా కేసెస్ అయినాయా, లేకుంటే అక్కడ లా అండ్ ఆర్డర్ సంబంధించి ఏమైనా ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఏమైనా ఘర్షణలు ఉంటాయా, అవన్నీ కూడా యాంగిల్స్ విచారించి. సో ఇవి 50 క్రిటికల్ లొకేషన్స్లోని ఒక 120 క్రిటికల్ పోలింగ్ బూత్స్ ఉన్నాయి. సో వీటికి స్పెషల్గా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది, ఇది తర్వాత చెప్తాను. అట్లాగే మనకి 19 ఉమెన్ పోలింగ్ బూత్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఉమెన్ ఫోర్స్ పోలీస్ తరఫు నుంచి, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా ఉమెన్ సిబ్బంది అక్కడ ఉంటారు. సో బేసికల్గా మనం ఇవన్నీ లొకేషన్స్లోని ఖచ్చితంగా పోలీస్ ప్రెజెన్స్ అదిదే ఉంటుంది. దాంతోపాటుగా ఏదైతే క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ప్రతి లొకేషన్లోని మినిమం హాఫ్ సెక్షన్ సిఏపిఎఫ్, మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అవి ఉంటాయి, అవి పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు జిల్లాలోని 4 సిఏపిఎఫ్ అవి కంపెనీస్ వస్తున్నాయి. ఆల్రెడీ ఒక కంపెనీ సిఎస్ఎఫ్కి ఆల్రెడీ మన జిల్లాలో ఉంది, వాళ్ళు పని చేస్తున్నారు. వెహికల్ చెకింగ్ కానీ, ఏరియా డామినేషన్ కానీ, అట్లాగే ఎస్ఎస్టీస్లో కానీ. దాంతోపాటుగా ఇంకా 3 కంపెనీస్ అవి మా మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి ఆర్మ్డ్ పోలీస్ కంపెనీస్ అవి కూడా వస్తున్నాయి. ఇవాళ వాళ్ళు కూడా చేరుతారు. సో వాళ్ళు కూడా ఇవన్నీ డ్యూటీస్లోనే ఇన్వాల్వ్ అవుతారు. మన జిల్లాలోని ఓటర్ సంఖ్య చూస్తే ఒక 8,19,838 అట్లా ఉన్నారు. సో దాంట్లో మహిళా ఓటర్స్ చూస్తే 4,27,000 అట్లా మహిళా ఓటర్స్ ఉన్నారు. అట్లాగే మేల్ ఓటర్స్ 3,92,000 అట్లా ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ ఒక 35 మంది ఉన్నారు. సో మనకి ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు చూస్తే దీంట్లో అన్ని రకరకాలుగా ఫోర్స్ కలిపి దాదాపు 2,247 ర్యాంక్స్, ఆల్ ర్యాంక్స్ కలిపి ఇది ఫోర్స్ తోటి అంతా కూడా ఎలక్షన్ బందోబస్తు చేస్తున్నాము. సో దీంట్లో మన డిస్టిక్లో ఉన్న సివిల్ ఫోర్స్, ఏఆర్ ఫోర్స్, హోంగార్డ్స్ వీళ్ళందరూ కాకుండా మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి హోంగార్డ్స్ వస్తున్నారు, 800 మెంబర్స్. అట్లాగే ప్రిజన్స్ డిపార్ట్మెంట్, జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫు నుంచి ఒక 100 మెంబర్స్ అట్లా వస్తున్నారు. అట్లాగే పోలీస్లో ఉన్న వేరే వింగ్స్, సిఐడి కానీ, టిఎస్ఎస్పి కానీ, అట్లా ఇవన్నీ కలిపి 2,247 ర్యాంక్స్ తోటి అంతా కూడా అది ఎలక్షన్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్లో చూస్తే 97 రూట్స్ ఉన్నాయి. సెక్టర్ మెజిస్ట్రేట్స్ కానీ, సెక్టర్ మొబైల్స్ కానీ, రూట్ మొబైల్ కానీ అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకు ఉన్న రూట్లో ఏదైతే పోలింగ్ బూత్స్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా పోలింగ్ సంబంధించిన సౌకర్యాలు చూసుకోవడం, అట్లాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అట్లాగే సెక్టర్ మెజిస్ట్రేట్స్కి ఏమైనా సాయం ఇచ్చేయాలో అది కూడా వాళ్ళు చేస్తారు. సో ఈ ఎలక్షన్ టోటల్గా పీస్ఫుల్గా అయ్యేటట్టు చూసుకోవడానికి రెగ్యులర్గా పోలింగ్ స్టేషన్ బందోబస్తు, అట్లాగే రూట్ మొబైల్ బందోబస్తు ఇవంతా కాకుండా మన దగ్గర కొన్ని క్యూఆర్టీ, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అవి కూడా పెడుతున్నాము. సో జిల్లాలోని మనం ఇప్పుడు 20 క్యూఆర్టీ టీమ్స్ అవి ఏర్పాటు చేసినాము. వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా అక్కడ స్పందించి స్పాట్కి చేరి అక్కడ దానికి ఏమైనా సమాధానం చేయాలో అక్కడ చేస్తారు. ఇవి క్యూఆర్టీ కాకుండా స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్క సిఐ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పని చేస్తాయి. ఇవి కూడా 9 మనం జిల్లాలో పెడుతున్నాము. అట్లాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇవి ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలోనే ఇవి పని చేస్తాయి. ఇవి 6 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ మన జిల్లాలో ఏర్పాటు చేస్తాము.
సో ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చూస్తూ నేను చెప్పగలుగుతున్నాను దట్ టోటలీగా జిల్లాలో పీస్ఫుల్గా ఎలక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్లోనే మనం ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ మొదలు పెట్టినాము. అంతకు ముందు నుంచి కూడా ఉండే, అప్పటి నుంచి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మన జిల్లాలో బాగానే ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా జిల్లాలోని క్యాష్ ఇప్పటి వరకు ఏదైతే రోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పిక్చర్ అమల్లోని వచ్చిందో ఆ రోజు నుంచి 2,21,53,310 రూపీస్ క్యాష్ ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. అట్లాగే లిక్కర్ మందు మనం చూస్తే 2,769 లీటర్స్, ఒక 14,43,000 వర్త్ లిక్కర్ అది పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి 194 కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. అట్లాగే గాంజా ఒక 15.8 కిలోగ్రామ్ ఒక 11 కేసెస్లోని పట్టుకోవడం జరిగింది. దాదాపు 4 lakhs విలువ ఉంది దానికి. అట్లాగే ఫ్రీబీస్ అంటే వేరే వేరే వస్తువులు, సారీస్ కానీ కూలర్స్ కానీ ఏదైతే ప్రలోభాలకి ఎలక్షన్స్ నుంచి ప్రలోభాలకి ఏదైనా యూజ్ చేయగలుగుతారో అట్లాంటి వాటి మీద 56 సందర్భాలు పట్టుకోవడం జరిగింది. దానికి విలువ మొత్తం చూస్తే 67,45,000 రూపీస్ ఉంది. అట్లాగే ప్రెషియస్ మెటల్స్, బంగారం కానీ వెండి కానీ అవన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. దాంట్లో 1.506 కిలో గోల్డ్ అది బంగారం పట్టుకోవడం జరిగింది. దానికి విలువ 90 లక్షలు ఉంది. సో టోటల్ అంతా కూడా సీజర్ చూస్తే 3,97,36,000 వరకు సీజర్ ఇవన్నీ కూడా వస్తువులు కలిపి జిల్లాలో సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో డైరెక్ట్గా ఎలక్షన్ సంబంధించి అట్లాంటి మన దృష్టికి ఇప్పటి వరకు రాలేదు, కానీ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా అది చేయడం జరిగింది. సో మన జిల్లాలో అన్నీ కూడా ఎస్ఎస్టీస్ కానీ ఎఫ్ఎస్టీ కానీ ఇవన్నీ కూడా పని చేస్తున్నాయి. సో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 72 hours ఏదైతే స్టార్ట్ అవుతాయో ఈ రోజు సాయంత్రం నుంచి, సో దాంట్లో ఇంకా కూడా ఎఫ్ఎస్టీ కానీ ఎస్ఎస్టీ కానీ అట్లాగే మన పోలీస్ బృందాలు సర్ప్రైజ్ చెకింగ్స్ అవన్నీ కూడా ఇంకా కూడా స్టార్ట్ చేస్తాం. ఇంకా కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తారు. అట్లాగే ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ అవన్నీ కూడా ఇంకా స్ట్రెంథన్ చేస్తాము. సో పబ్లిక్కి అందరికీ విన్నపం ఉంది దట్ టోటల్గా ప్రశాంతంగా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉంది. ఇది పోలింగ్ రోజున కూడా అట్లాగనే మెయింటైన్ అవుతుంది. అదర్వైజ్ కూడా మన జిల్లా పీస్ఫుల్గానే ఉంది. సో ఆ రోజు ఇంకా కూడా ఎవరికి కూడా ఎలాంటి భయం కానీ ప్రలోభం కానీ ఎలాంటి హెజిటేషన్ కానీ ఏదైనా హికప్ కానీ అట్లాంటి ఏం ఫీల్ కాకండి. ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే పోలీస్ టీమ్స్ చాలా వరకు ఉన్నాయి గ్రౌండ్లో. ఏమైనా ఉంటే ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి. డయల్ 100 కానీ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా పోలీస్ వాట్సాప్ కంట్రోల్ కానీ. సో దయచేసి ప్లీజ్ ఓట్ చేయండి. మ్యాక్సిమం నంబర్స్ ముందుకు వచ్చి ఓట్ చేయాలని నేను కోరుతున్నాను. తర్వాత అది టోటల్ పోలింగ్ ఆ రోజుకి 100% పీస్ఫుల్ అవతరంలో కంప్లీట్ అవుతుంది. మాకు 100% నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.